నెల నెల తనకు భరణం కుమార్తె సంరక్షణ కోసం చెల్లిస్తున్న 4 లక్షలు సరిపోవడం లేదని టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమి మాజీ భార్య హసీన్ జహాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సమాధానం ఇవ్వాలని షమి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తనకు తన కుమార్తెకు కోల్కతా హైకోర్టు మంజూరు చేసిన జీవనోపాధిని పెంచాలని కోరుతూ జహాన్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన కోసం నెలకు 1.5 లక్షలు, కుమార్తె సంరక్షణ కోసం నెలకు 2.5 లక్షలు షమి చెల్లించాలని కోల్కతా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆమె సవాలు చేశారు. ఈ మొత్తం తమకు సరిపోవడం లేదని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు షమి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 4 వారాల్లో స్పందించాలని కోరింది. ఈ గడువు ముగిసిన అనంతరం ఈ కేసు విచారణకు రానుంది. షమి హసీన్ జహాన్కు 2014లో వివాహం కాగా 2015లో ఐరా జన్మించింది. ఆ తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడివిడిగా ఉంటున్నారు. 2018లో హసీన్ జహాన్ షమీపై గృహహింస ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించిన విషయం ఇక తెలిసిందే. 2023లో జిల్లా సెషన్స్ కోర్టు హసీన్కు నెలకు 50,000, ఐరాకు 80,000 చొప్పున ఇవ్వాలని ఆదేశించగా ఆ తీర్పును సవాలు చేస్తూ ఆమె కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తాన్ని కోర్టు 4 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఆ డబ్బు కూడా సరిపోవడం లేదని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.